కేసీఆర్ గారు బర్త్‌డేలకు ఇట్లా కలుసుడు అనేది మొదటి నుంచి కూడా తనకు పెద్దగా ఇష్టం ఉండదు. ఆ! కానీ జనాలు నిన్న కేసీఆర్‌ని గారు కలవాలి, ఒక్కసారి చూడాలి, ఒక్కసారి ఫోటో దిగాలనేటువంటి వాళ్ళు వేలల్లో వచ్చిండ్రు. ఆ! వేలల్లో వచ్చి ఒక దశలో మేము కంట్రోల్ చేయలేకపోయినాం. ఆ! అసలు గేట్లు ఒక్కసారి ఇట్లా తీయగానే ఒక్కసారి ఒక 2, 3 వేల మంది లోపలికి వచ్చేసిండ్రు. ఆ! ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒకటేసారి 3, 4 వేల మందిని కంట్రోల్ చేయలేం కదా. అవును. 3, 4 వేల మంది ఒక్కటేసారి లోపలికి వచ్చేసరికి మాకు కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. ఆ! రెండోది ఏంటంటే డైనింగ్ హాలు ఇవన్నీ కూడా హాల్ అంతా నిండిపోయింది. ఆ! అయినా కూడా కేసీఆర్ గారు చాలా ఓపికగా, చాలా పేషెన్స్గా ప్రతి ఒక్కరిని కలిసి రాత్రి 10:30 వరకు ఆ! రాత్రి 10:30 వరకు కలిసి అందరితోని ఫోటోలు దిగి పంపించింది. అంటే మీరు ఫోన్ చేసినప్పుడు, నిన్న నైట్ ఫోన్ చేసినప్పుడు కూడా అక్కడే ఉన్నా. ఓకే. అంటే జనంకు ఎంత అది కనబడుతుందంటే కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారితో ఒక ఫోటో. ముఖ్యంగా మేము గమనించిందంతా దాంట్లో 95% యూతే ఉన్నారు. 95% ఎక్కువ యూతే కనబడింది. ఆ! అంటే కేసీఆర్కు ఉన్నటువంటి ఆదరణ అది. రైట్. వీళ్ళని ఎవరైనా మీరు పురమాయించిరా లేకపోతే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిరా? ఓపెన్‌గా చెప్పండి. నేనేమంటున్నా, హ్మ్. నేను ఎవరిని కలిసేది లేకుండా ఆ! ఎమ్మెల్యేల వరకు, మాజీ కార్పొరేషన్ చైర్మన్స్ వరకు, పార్టీలో ముఖ్య నాయకుల వరకు కలుద్దాం అన్నటువంటి ఆలోచన కేసీఆర్ గారికి అక్కడ కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉంది అంతే. ఓకే. కానీ అందరికీ కలుస్తాడు అనేటువంటిది ఎవ్వరికి కూడా తెలియదు. కానీ పొద్దున 10 గంటల నుంచే వెయిట్ చేస్తున్నారట కొంతమంది. మేము అన్న 6 o'clock వచ్చినామన్నా, 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామన్నా, మేము 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామన్నా, ఒక్కసారి కలిసిపోతామన్నా. అసలు నిన్న కేసీఆర్ గారి ఇంటి ముంగట ఉన్నటువంటి పార్కు అంత గార్డెనింగ్ అంతా నిండిపోయిండ్రు. ఒక దశలో కేసీఆర్ గారు కూడా ఇంతమంది ఒక్కసారి క్రౌడ్ హాల్లో ఉన్నటువంటి కెపాసిటీ ఒక 200-100 మంది కెపాసిటీని ఒకసారి 1000-2000 మంది హాల్లోకి వస్తే ఎట్లుంటుంది? ముంగట ఉన్నటువంటి గార్డెన్ అంతా నిండిపోయింది. అంటే ఈజీగా ఒక 4-5 వేల మంది లోపలికి వచ్చేసారు. మళ్ళీ బయట ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, గేట్ ముంగట ఉన్నాయి, అవన్నీ సపరేట్. మేమేం చేసినామంటే దాన్ని దశల వారీగా కొంచెం దాన్ని అది చేసుకుంటూ అందరినీ కల్పించేటువంటి ప్రయత్నం చేసినాం. ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ గారు వచ్చి అరే ఒక్కటేసారి ఇంత క్రౌడ్ వచ్చింది, మెల్లమెల్లగా కలుద్దాం అనేసి కేటీఆర్ గారు వెళ్ళి వాళ్ళతో సముదాయించి మైక్ పెట్టి అప్పటికప్పుడు మైక్ అరేంజ్ చేసుకొని, ఆ బండ్లల్లో ఉంటుంది కదా కార్లల్లో, ఆ చిన్న మైకులు పెట్టి కొంచెం మీరు సహకరించాలి, ఒక్కటేసారి ఇంత రావడం వల్ల ఇబ్బంది అవుతుంది, సార్ కలుస్తాడు కానీ తర్వాత కలుస్తాడు. ఎందుకంటే పాపం 70-72 సంవత్సరాల వయసు, ఎక్కువసేపు నిలబడి లేకపోతుండే. ఆ కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒక గంట తర్వాత తను ఎక్కువసేపు నిలబడలేకపోతాడు. కాబట్టి కొంచెం మేమే రిక్వెస్ట్ చేసినాం. అయినా కూడా మేము కేసీఆర్ని కలవాలని లిటరల్గా చెప్పాలంటే ఒక ధర్నా మాదిరిగా మేము సార్ను కలిసిపోతాం. ఓకే. కేసీఆర్ని కలవని దీడికెళ్ళి కదలమని కూర్చున్నారు. ఓకే. అంటే కేసీఆర్ గారు ప్రజల్లో కట్టుకున్నటువంటి గూడు అది. అంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఒక ఆత్మస్థైర్యం. అంటే కేసీఆర్ గారిని ఎవరు ఆర్గనైజ్ చేయకుండా, ఎవరు పిలవకుండా అసలు కలుస్తాడు అనేది లేనేలేదు. అయినా కూడా జనాలు 6-7 గంటలు మార్నింగ్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ విజయవాడకి వెళ్ళి వచ్చినామని చెప్పిండు కొంతమంది. ఆంధ్ర నుంచి కూడా విజయవాడ నిన్న అంటుండ్రు కేసీఆర్ గారు ఎక్కువసేపు నిలలేకపోతే అన్నా నిలబడమనన్నా, మేము ఆంధ్రాకి వెళ్ళి వచ్చినామన్నా, కోదాడకి వెళ్ళి వచ్చినామన్నా, ఖమ్మంకి వెళ్ళి వచ్చినామన్నా, ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చినామన్నా, నిలబడమని చెప్పండి అన్న, ఒక గంట సేపు అన్న, ఒక గంట సేపు. అంటే నిన్న అంతమందిని కలిసేంత వరకు కూడా అంటే దాన్ని ఏం చేసినామంటే ఒక 3-4 బిట్లు చేసేసినాం. రైట్. ఓకే. మీకు ఎందుకు రాత్రి అంతగానం లేట్ అయింది మరి మీకు? అంటే రాత్రి మాకు కేసీఆర్ గారు వీళ్ళు వచ్చినటువంటి అందరినీ కలవడానికి దాదాపు 10:30-11 అయింది. 11 అయిన తర్వాత మళ్ళీ అప్పటి వరకు ఇంకా ఎమ్మెల్యేలు కొంతమంది ముఖ్యులు అక్కడే ఉండిపోయారు. ఫస్ట్ జనంనే కలిసిండు. వచ్చినటువంటి ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్నే ఫస్ట్ కలిసిండు. దాంట్లో లీడర్లు ఎవరు లేరు. అంట్లో ఫస్ట్ పబ్లిక్ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఫోను, ప్రతి ఒక్కరికి ఫోటో దిగి పంపించిండు. ప్రతి ఒక్కరి మీద భుజాల మీద చేయలేయడం, ప్రతి ఒక్కరికి ఫోటో కావాలి సార్ నేను సెల్ఫీ తీసుకుంటా, ఆ ఫోటో తీసుకున్నదాకా వెళ్ళలే. అట్లా అందరికీ ఫోటోలు అవన్నీ ఇచ్చేసరికి మాకు ఇదంతా వీళ్ళందరూ వెళ్ళిపోయే వరకు అందరు వెళ్ళిపోయే వరకు ఉన్నాం కాబట్టి మాకు ఆలస్యం.